మోడీ ప్రభుత్వం మీ దీవెనలతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపుదేవి మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఉత్తర చిరువోలు లంక గ్రామం నుంచి పెద్ద ఎత్తున మట్టి త్రవ్వకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకుంటూ యథేచ్ఛగా మట్టి త్రవ్వకాలు చేసి తరలిస్తున్నారు. ఈ మట్టి త్రవ్వకాల కారణంగా చేల గట్లు విరిగిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 పంటలు పండే శ్రేష్టమైన మెట్ట భూముల్లో అక్రమ త్రవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఆపేసి పైన పెట్టి ఆపు, పైన పెట్టి ఆపు, పైన పెట్టి ఆపు, పైన పెట్టి ఆపు. ఇష్టారాజ్యం అయిపోయింది. ఆడిచ్చింది అంతా, ఇటు పర్మిషన్ ఇచ్చిందంతా, ఇటు తోలేదంతా, మరీ అడ్డగోలుతనంగా తయారైపోయారు. చాలా ఎన్ని ఏమవుద్ది? మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ని 30 సంవత్సరాలు బాలకేంద్ర ప్రెసిడెంట్గా పనిచేశాను ఈరోజు వరకు. కానీ నేను పర్మిషన్ పెట్టుకున్న నాది పట్టా భూమి, ఇగో 2 పాస్ పుస్తకాలు 180 సెంటు. ఎంఆర్ఓ వచ్చి చూశారో, చూసి మైనింగ్కి నేను మట్టి ఇంకోటి లీజుకి ఇచ్చా. వాళ్ళకి మైనింగ్ పర్మిషన్ కాడ సర్వేర్ గారిని పంపించి కొలిపించి వదిలేయించారు. వదిలేయించిన తర్వాత గ్రామంలో కొంతమంది నాయకులు బుద్ధప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆ చెరువు తోటకి వెళ్ళలేదు, పాలంబాగు తవ్వేస్తున్నాడని చెప్పి ఆయన్ని తీసుకొచ్చారు ఈ గ్రామంలో. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన వచ్చి చూసి వెళ్ళారు. చూసి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరిని చెప్పా, నా పాస్ పుస్తకాలు చూపించా. వాళ్ళు ఏం చెప్పారంటే నేను పాలంబాగు తవ్వేస్తున్నానని చెప్పారు. వాళ్ళు పాలంబాగు తవ్వేస్తున్నానని చెప్పిన తర్వాత నేను పాలంబాగు అన్న చాట పనికార పథకం కింద మేళమట్టి లాంటి వాళ్ళు పనికార పథకం కింద 2 సార్లు 3 సార్లు పని చేసుకున్నారు ఆ గ్రామం ఉపాధి హామీ పథకం కింద. ఆ పని చేసిన తర్వాత ఇంక నా పట్టా భూమి వచ్చింది. ఆయన ఏమన్నాడంటే వాళ్ళని కరగట్టు 2 పక్కల ఎడగొట్టేసి డ్రైనేజీ తీసుకెళ్ళమన్నారంట. కిందకి వాటర్ వెళ్తలేదంటే పొలిమేర టొంక ఉంటే పొలిమేర టొంకని ఎడగొట్టి ఎంఆర్ఓ గారిని రోడ్డు పోయమన్నారంట. ఈ అర్జునవాడ మేళమట్టి లాంటి అర్జునవాడ దగ్గర నుంచి రేటోత్పల్లి శివారు గుణం నుంచి వచ్చిన మురకాల్లో లేకపోతే పొలాల్లో తిరువలంక మేళమట్టి పొలిమేర టొంక దాన్ని ఎడగొట్టి ఎంఆర్ఓ గారిని రోడ్డు పోయమని చెప్పారంటే తహసీల్దార్ గారిని. సర్లేండి అన్నారంట. మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్. ఈ చెరువుకి ఒక కుంట చేరు నాది కాడిగట్టు ఉందండి. ఆ చెరువు బారునే నాది ఉంది. దానికి డ్రైనేజీ కూడా లేకోకుండా మొత్తం చెరువే తవ్వేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంత వెడల్పు ఉందో తెలియదు. ఇక్కడి నుంచి ఒక 100 మీటర్లు వెళ్తే రేవులోకి వెళ్ళే మురుక్కాలువ ఉంది. అసలు అది స్టార్ట్ అయ్యేదే ఇక్కడ మురుక్కాలువ. ఇదిగో చూడండి, ఆ ఏర్ చెట్టు దగ్గరే మురుక్కాలువ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళాల్సిందే, ఎక్కడి నుంచి అయినా, ఇక వేరే ఎటు నుంచి లేదు. అసలు స్టార్ట్ అవ్వాల్సిందే ఇక్కడ. ఆ మురుక్కాలువ మొత్తం పూర్తి చేసి చెరువే వేసుకుంటున్నారు, బట్టి వేసి తూలే వేసుకుని ఎడుచుకొని బట్టి తూలే వేసుకుంటున్నారు. మరి మురిగేటి వెళ్తుందో, మరి పక్క రైతుల పరిస్థితి ఏంటో. అవతల ఇంకో చెరువు చదివారు. అవతల చెరువులో దరిదాపుగా ఒక 10-15 మీటర్లు చేలోకి ఇరిగి పడిపోయింది. చేలోకి ఇరిగి పడిపోతే ఆ చెరువు అతను సామాజిక వర్గం వస్తుంది. ఆ చెరువుకు మరి అసలు అతను ఏం కాంప్రమైజ్ అయ్యారో నాకు తెలియదు. కానీ చెరువులో కూడా ఇరిగి పడిపోయింది. అట్లాగే మాకు కూడా పడిపోతాయని మేము పూర్తిగా భయపడిపోతూ ఉన్నాం. ఈ చెరువుకి ఒక కుంట చేరు నాది కాడిగట్టు ఉందండి. ఆ చెరువు బారునే